మదర్ తెరిసా 115వ జయంతిని పురస్కరించుకొని వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు చేపూరు శంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జయంతి రోజున ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. అలాగే ఆమె ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చారిటబుల్ నిర్వాహకులు శంకర్ మాట్లాడుతూ, ఈ దేశానికి వచ్చినప్పుడు ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో మదర్ పేరును సంపాదించుకొని భారతీయుల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆమె చేసిన సేవలకు గాను భారతరత్న అవార్డు పొందడం కూడా గొప్ప విషయమని అన్నారు. మదర్ తెరిసా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాదాపు 15 సంవత్సరాలుగా తాను కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ జయమాల, డాక్టర్ అనిల్, సొసైటీ సభ్యులు చేపూరు సునీత, సందీప్, చంద్రకాంత్, నర్స్ స్టాఫ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది ఘనంగా వైద్య గారికి నివాళులర్పణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న మన ఆర్ఎం గారు, డాక్టర్ జయమాల గారు, అలాగే డాక్టర్ జీజీహెచ్ మహేశ్వరం, మెడికల్ కాలేజ్ డాక్టర్ జి నాగేంద్ర గారు పాల్గొన్న, అలాగే ఇతర సిబ్బందిగా మారుతున్నారు. మొదటి చారిటబుల్ సొసైటీ చేపూరు శంకర్ పాల్గొన్నారు. నిస్సహాయులకు, నిర్భయులకు ప్రేమ తత్వాన్ని పంచిన మానవతా మూర్తి విశ్వ మాత మదర్ తెరిసాకు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పణ జరిగింది. ముఖ్యంగా రోగులకు, ఎయిడ్స్ వ్యాధులకు, అలాగే మలేరియా సోకిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎంతో సేవ చేసింది. కాబట్టి ఆమె జన్మదిన సందర్భంగా ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో ఎవరైతే రోగులకు ఉన్నారో ఆ రోగులకు ఫ్రూట్స్ అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు భారతదేశంలోనూ ప్రపంచ దేశంలో మొత్తం కలిసి లోక బహుమతి పొందిన రైతుగా ఈరోజు పేరు పొందారు. అలాంటి సేవామూర్తిని ఆదర్శంగా తీసుకొని మన స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరం బ్లడ్ క్యాంపులు కానీ, కరోనా టైంలో కానీ, మురదల టైంలో కానీ ప్రజలను ఎప్పుడు నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సహకరించిన డాక్టర్ వైద్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రపంచంలో దేవుని గుడి పోయినా కానీ ముక్కు తీసుకో కానీ హాస్పిటల్కి వస్తే మాత్రం సాక్షాత్తు డాక్టర్లే దేవుళ్ళుగా నిలబడి వాళ్ళ ప్రాణాలు తెగించి అనేక మంది కరోనా సమయంలో ఈ యొక్క వేల సమాలుగా నిలబడి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన కనుక హాస్పిటల్ సిబ్బంది ఉంది. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున హాస్పిటల్ సిబ్బందికి పాద నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. సందర్భంగా ఇక్కడ అందరూ కూడా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందరికీ కూడా చాలా ఆనందం ఏంటంటే ఆవిడ ఎన్నో త్యాగాలు చేసి ఆవిడ చేసిన పని మనము పూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఇక్కడ కానీ పేద ప్రజల కోసం మనం చాలా సేవ అందిస్తున్నాం. సో ఇది మనం ఒక త్యాగమూర్తి వల్ల చేయగలుగుతున్నాం. ఆవిడ పూర్తిగా మనం తీసుకొని ఇంకా బాగా చాలా సేవ చేయాలని నడిచేటువంటి యొక్క సిబ్బంది, వైద్య సిబ్బంది, సొసైటీ వారికి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క నిరుపేదలకు, అనారోగ్యంగా యొక్క మురికి వాడలలో ఈ యొక్క పేద ప్రజలను ఆసుపత్రి తీసుకుని వారికి ఆహారం అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించడంలో గురించి వారితో కలిసి ఉంటూ వారి సేవ చేసినటువంటి మరొక గారిని స్మరించుకుంటూ ప్రభుత్వం ప్రజల ఒకటి కూడా ఉన్నటువంటి సందర్భానికి తీసుకుని ఆ సేవలు స్మరించుకుంటూ ఆమెకు వేదిక సంవత్సరాలకు ఇవాళ అందిస్తూ ఆమె యొక్క సేవ నిర్వహించి ఆమె యొక్క సేవ దృక్పథాన్ని మనం అలవర్చుకుంటూ ఆమె ఈ లోకానికి మార్గంలో మనం కూడా ముందుకు సాగి మన వంతు మద్దతు చేసిన సేవలో ఒకరికి మనం కూడా చేసి తద్వారా మన జీవితాలు ఘనత చేపించినట్టు ఆ ఘనతకి మరొకసారి ఈ యొక్క జీవిత సందర్భంలో అందిస్తుంది. నేను టీచర్గా పనిచేసినప్పుడు నా టీచర్ ఉండేటువంటి మదర్ తెరిసా విశ్వమాత అతని గురించి ఎప్పుడూ తలుస్తూ ఉంటాను. మాకు మదర్ తెరిసా రాష్ట్రపతి ట్రస్ట్లో వేరే నుంచి నన్ను కనికరించకుండా సంతోషమంది. సమర్పించుకుంటున్నాను. చాలా